ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనము. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, లోకము అంటే ప్రశ్నలే, అశాంతితో నిండిన మనుషుల హృదయాలే, వివిధ మనస్తత్వాలు, వ్యతిరేక భావాల మధ్యలో జీవించవలసిన మన ప్రయాణము. లోకాన్ని గురించి ఆలోచన చేస్తే లోకమే మనల్ని నడిపిస్తుంది. అందుకే దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదని సెలవిస్తూ ఉన్నది. ఎందుకంటే లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచునని సెలవిస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, మనము దేవుని గురించి ఆలోచన చేస్తే దేవుడే మనకు దారి చూపిస్తాడు. ఆస్తులు, ఆశలు, వైభోగాలు మనకు జీవితము ఇవ్వవు. అవి మరిన్ని శ్రమలకే దారి తీస్తాయి. ఈ లోక తీరు నచ్చనప్పుడు మనిషి నిరాశలో కూరుకుపోతాడు. కొంతమంది జీవనాన్ని వదిలివేస్తారు, మరికొందరు ప్రతిరోజు సస్తూ బ్రతుకుతారు. దీనికంతటికి మూలం దేవుణ్ణి ఎరగకపోవడమే. యేసు ఈ లోకాన్ని రాజుగా కాదు, మనుష్య కుమారునిగా జయించాడు. శ్రమలు అనుభవించి, హింసలు భరించి, శిలువను మోసి విజయాన్ని సాధించాడు. నిజమైన విశ్వాసికి శ్రమలు తప్పవు. క్రీస్తును అనుసరించినందుకు బాధలు తప్పవు, కానీ అవే మనలను బలవంతులుగా చేస్తాయి, విజయానికి సిద్ధము చేస్తాయి. లోక మహిమ ఆకర్షణీయమే, కానీ తాత్కాలికము. దానిని ప్రేమిస్తే శ్రమలు పెరుగుతాయి, దేవుణ్ణి ప్రేమిస్తే శ్రమలపై విజయాలు పెరుగుతాయి. ఈ లోక శ్రమలను తప్పించుకోవాలని కాదు, వాటిని జయించే శక్తిని కోరుకో, దేవుణ్ణి వెదుకు. ఆయన నీకు బలాన్ని ఇస్తాడు. శ్రమలు తొలగకపోయినా వాటిని జయించే శక్తిని ఇస్తాడు. లోకమును జయించిన క్రీస్తులో నీ జీవితము జయమవునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.